గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న బాధ్యతలు తీసుకుంటూ వారు 5 ముఖ్యమైనటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. మొదటి సంతకంగా డిఎస్సి 16,000 చిల్లర పోస్టులతోటి డిఎస్సిని ఆయన ప్రతిపాదన చేసి సంతకం పెట్టారు. రెండవది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయమని చెప్పి రీఓపెన్ చేయమని చెప్పేసి దగ్గరగా 230 పైన సెంటర్స్ ఓపెన్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలని పేరుని రద్దు చేస్తూ ఎన్టీఆర్ సంక్షేమ పథకాలతోటి అదొక ప్రోగ్రాం మీద ఆయన సంతకాలు పెట్టడం జరిగింది. తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్ జలగ మాయ చేశాడో దానికి సంబంధించి పేద ప్రజల యొక్క ఆస్తులు కూడా దోచుకోవడానికి, వారి ఉన్నటువంటి చిన్న కమతాలు దోచుకోవడానికి ఆయన వేసినటువంటి పథకరచనని నిర్మూలన చేస్తూ ఆ జీవోని రద్దు చేస్తూ అదొక సంతకం చేయడం జరిగింది. తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వారు అత్యంత క్లిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు, పిచ్చి తిరుగులు తిరుగుతూ ఉన్నారు. వారికి సంబంధించిన అటువంటి బేసిక్ తెలివితేటల్ని వారికి ఉన్నటువంటి తెలివితేటలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్కిల్ ప్రోగ్రామ్ సంబంధించి వాళ్ళకి ఏ స్కిల్ ఉంది, వాళ్ళు ఏం పని చేయగలుగుతారు, ఎవడు ఏ పని చేయగలుగుతాడు, వాడికి సంబంధించి పారిశ్రామికీకరణ కానివ్వండి, ఇంకో చిన్న పరిశ్రమలకు సంబంధించి కానివ్వండి, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగంగా ఉన్నటువంటి వాళ్ళకి తాత్కాలికంగా వృత్తి కల్పిస్తూ 3,000 రూపాయలు నెలకిస్తూ ఆ తర్వాత ఈ స్కిల్ ఘటన ద్వారా వారికి ఏ పనులు చెప్పేసి వారికి చేయాలని చెప్పేసి ఇది అత్యంత అద్భుతమైనటువంటి దగ్గరగా రమారమి ఆంధ్రాలో 60 లక్షల మంది యూత్ ఉన్నారు. వారు అద్భుతంగా మన కూటమికి ఓటు వేయడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఒకటి స్కిల్ ప్రోగ్రామ్ గణనకు సంబంధించినటువంటి సంతకం కూడా చేశారు. ఈ 5 ఫైల్స్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము మరొకసారి మా ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మా సోదరభావంతో ఉండేటటువంటి ప్రజలు మాకు ఇచ్చిపుచ్చుకోటాలు చుట్టరికాలు ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆంధ్ర ప్రజలకు ఒక అత్యంత అద్భుతమైనటువంటి పరిపాలన రేపు మీరు చవి చూడబోతూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. అలాగే తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి వాస్తవంగా మాట్లాడితే కరెంటు అంత నాణ్యమైనటువంటి కరెంటు లేదు. రోజుకి దగ్గర 4-5 సార్లు కరెంటు పోతూ ఉంది. రాత్రిపూట కూడా కరెంటు పోయే అటువంటి దుస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి అది వాళ్ళు డిస్కమ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో, మరి గతంలో ఉన్నటువంటి కరెంట్ పవర్ని ఈరోజు సరిగ్గా యూజ్ చేసుకోలేని పరిస్థితి, ఆ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చూడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఒకసారి గమనించాలని వారిని వినమ్రపూర్వకంగా కోరుతా ఉన్నాం. అలాగే రైతులకు సంబంధించి భారతదేశం అసలే చిన్న కమతాల ద్వారా వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారతదేశం నుంచి ఈవెన్ తెలంగాణ నుంచి కూడా విపరీతమైనటువంటి ఐటీ సెక్టార్లో విపరీతంగా పిల్లలు బయటికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. రైతులు తల్లిదండ్రులకు సంబంధించి వ్యవసాయాలు వదిలిపెట్టేసి పిల్లలు వెళ్ళిపోతే వ్యవసాయాలు ముసలివాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇక వరి ఇలాంటి వాటి మీద, వాణిజ్య పంటల మీద కాకుండా ఇలాంటి వాటి మీద ఆధారపడి ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కౌలుకి ఎవరు కూడా వచ్చే తీసుకునేటువంటి పరిస్థితి లేదు. వర్షాధారితమైనటువంటి భూములే ఎక్కువ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది. రైతులు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వారికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటి అర్థం చేసుకోవాలి. భారతదేశం ఇప్పటికే పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి అత్యంత అద్భుతమైనటువంటి పంటలు పండించేటటువంటి, వ్యవసాయం పండించేటటువంటి ఆధారపడేటువంటి ప్రజలు చాలామంది ఉన్నటువంటి చోట మొన్న భారతీయ జనతా పార్టీకి ఒక షాక్ తగిలింది. విపరీతంగా సీట్లు కూడా నష్టపోయారు. ఎందుకంటే కేవలం రైతులు. ఇప్పటికన్నా నిజంగా చెప్తున్నాం, ఇప్పుడు భారతదేశంలో మీరు యాంత్రీకరణ ద్వారా, ఉద్యోగిత ద్వారా ఇదే అలవాటు చేసుకొని వ్యవసాయదారులు పట్టించుకోకుండా పోతే వ్యవసాయం సంబంధించి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి దుస్థితికి మీరు తీసుకురామాకండి. స్వామినాథన్ కమిషన్ కానీ బ్రిజేష్ పటేల్కి సంబంధించి మీరు పెద్దలు ఏదైతే కమిషన్కి సంబంధించి సూచనలు చేశారో మీకు ఇప్పటి వరకు కనీసం ఒక్క సూచన కూడా మీరు పాటించట్లేదు. అలాగే ఈ దేశంలో అత్యంత అద్భుతంగా నాణ్యమైనటువంటి పంటను ఇప్పటికీ పండించి బ్రతుకుతూ ఉండేటటువంటి రైతులు
మీరు ఇప్పటి వరకు వారికి నిజంగా రైతు రుణమాఫీ అంటారు, ఎలక్షన్స్లో చెయ్యరు. తర్వాత కాయలు రైతులకు సంబంధించి ఏదో చెప్తారు, చెయ్యరు. రైతులకు సంబంధించి అసలు మీరు విత్తనాలని మీ చేతిలో పెట్టుకొని ఆ నకిలీ విత్తనాలు చేసే వాళ్ళని కంట్రోల్ చేయరు. మీరు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్ నడుపుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి ద్రోహం చేసిన వాడు ఎప్పటికైనా సరే ద్రోహిగా మిగిలిపోతాడు. మేమేదో మిమ్మల్ని కామెంట్ చేయాలని చేయటం కాదు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రైతులకి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు నిజంగానే రాబోయే కాలంలో రాజకీయ జీవితమే కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులను ఆదుకోండి, రైతులకు సంబంధించిన సమస్యలు పట్టించుకోండి. ఈ దేశం రైతు అన్నదాతలకు సంబంధించినటువంటి దేశం. ఈ దేశంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఎంత చేసినా 140 కోట్ల మంది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా అవసరమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించినటువంటి తగ్గిపోతూ ఉంది. మీరు హార్టికల్చర్, సెరికల్చర్ ఇట్లాంటి ఎన్ని ప్రతిపాదన చేసుకుంటూ వచ్చినా కానీ అవన్నీ తాత్కాలికమే, అవి రోజు తిండి పెట్టవు. కాబట్టి రైతుని ఆదుకోండి. పంటలకు సంబంధించి ఇప్పుడు పండ్ల పంటలకు సంబంధించి కూడా ఎటువంటి ఇప్పుడు నేచురల్ కెలామిటీస్ వస్తూ ఉన్నాయి, తుఫాన్లు ఇలాంటివి వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏ నాణ్యమైనటువంటి ప్రతిపాదన ఇప్పటి వరకు రైతుల కోసం తీసుకురాలేదు. గిడ్డంగులు సరిగా ఉండవు, అక్కడ దళారీలు ఉంటారు. మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. మీరు రైతులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. రైతులను పట్టించుకోండి. 80% ఇప్పటికే కూడా పిల్లలందరూ వెళ్ళిపోయినా రైతులు మనకు తిండి పెడతా ఉన్నారు. మీరు ద్రోహం చేయమాకండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా దారుణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆ విద్యాశాఖ మంత్రి తర్వాత సంబంధించినటువంటి కలెక్టర్స్ని వాళ్ళ అడ్మినిస్ట్రేషను కరెక్ట్ చూసుకోండి. ముఖ్యమంత్రి గారు మీరు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో మొత్తం వాళ్ళ పుస్తకాలు వాళ్ళే ఇస్తారు, 50,000 వసూలు చేస్తారు. బట్టలు వాళ్ళే ఇస్తారు, 25,000 వసూలు చేస్తారు. ట్యూషన్ ఫీజు అంటారు, ఇంకొక 50,000 వసూలు చేస్తారు. రమారమి ₹1,00,000 దాటిపోతూ ఉంది. అసలు మీరు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. ఇక గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే ఒక స్కూల్లో 4 టీచర్లు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. ఇంకో స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటారు, ఒక టీచరే ఉంటాడు. ఆ రేషనలైజేషన్ సిస్టమ్ చూడండి ముఖ్యమంత్రి గారు. ఆ రేషనలైజేషన్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ షఫలింగ్ ఉంటుంది. మీరు కొత్త పోస్టులు అయిపోయినా పర్వాలేదు, ఉన్న స్కూల్స్ని జాగ్రత్త చేయండి. అసలు ప్రభుత్వ పాఠశాలలో ఒక అద్భుతంగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఒక యూపీఎస్సి ప్రిపేర్ అయినటువంటి ఒక విద్యార్థికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో ఇవాళ గవర్నమెంట్ ఉపాధ్యాయుడికి అన్ని తెలివితేటలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో డిగ్రీ చదివిన వాడిని టీచర్గా పెడుతున్నారు. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి పీజీలు చేసిన వాళ్ళు ఎంతో కష్టపడితే డిఎస్సిలో పోస్ట్ కొట్టగలిగిన వాళ్ళు టీచర్లుగా ఉన్నారు. మరి అసలు ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య ఉండగా, అద్భుతమైన పాఠాలు చెప్పేటటువంటి విద్యార్థులను తయారు చేసేటటువంటి టీచర్స్ ఉండగా ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఆకర్షింపబడుతున్నాయి? ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందుకు జాయిన్ అవ్వటం లేదు? ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఒక 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎందుకు జాయిన్ అవ్వటంలా? మీరు ఏనాడన్నా దాన్ని రివ్యూ చేశారా? ఎందుకు రివ్యూ చేయటం లేదు? ఆ గ్రామ సర్పంచుల్ని, ఆ వార్డు మెంబర్స్ని, ఆ ప్రజల్ని కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఇక్కడ కొంచెం మీరు బాధ్యత తీసుకొని దీనికి సంబంధించింది పరిశీలి చేయండి. లక్షల ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, షోయింగ్ ద్వారా, విపరీతమైనటువంటి ఇది ద్వారా ప్రైవేట్ స్కూల్స్ ఆకర్షిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు 24 గంటలు మొన్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి పక్కన పెడితే ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వ సెలవులు కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రోజుకి 5-6 గంటలు పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళ మైండ్ని దెబ్బ కొడతా ఉన్నారు. మీరు అసలు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయటం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, మాకు ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ కూడా మొన్న ఎన్నికల్లో మీకు అద్భుతమైన మెజార్టీతోటి ప్రభుత్వానికి సంబంధించి మేము చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీకోసం పోరాడాడు, మిమ్మల్ని గెలిపించాము. కాబట్టి మీరు దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎందుకు మిమ్మల్ని కోరుతా ఉంది మీరు తెలుసుకోండి. మేము రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఎలాగే మీరు కొనసాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఉధృతంగా లేస్తుంది. అద్భుతంగా మేము 2029లో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చే విధంగా మేము పోరాడేటువంటి పరిస్థితులు వస్తాయి. మీరు మేల్కొనండి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలల గురించి మీకు తెలియజేస్తా ఉన్నాం.